హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా కోడిగుడ్లతోటి కోడిగుడ్డు కారం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో తింటే. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క మొగ్గ, 2 యాలకులు అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక తెల్లగడ్డను పొట్టు తీసుకొని వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ కూడా వేయాల్సిన పని లేదు, మనకి తెల్లగడ్డలో తేమ సరిపోతుందండి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇదంతా ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5 గుడ్లని పగలకొట్టుకొని వేసుకోండి. డైరెక్ట్గా వేయొద్దండి గుడ్లు. ఇలా గిన్నెలో వేసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. మనకి పాడైన గుడ్లు ఏమైనా ఉంటే మళ్ళీ కూర అంతా పాడవకుండా ముందుగానే తెలిసిపోతుంది కదా. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదిలియొద్దండి గుడ్లు. పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. మనం ఆల్రెడీ కారంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఫ్లిప్ చేసుకోండి రెండో వైపు కాల్చుకోవడం కోసం. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. రెండో వైపు కూడా కాల్చుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి గుడ్డు కారం. కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి గుడ్డుని, పచ్చి ఏమి లేకుండా. ఇలా పెద్ద పీసెస్ లాగా ఉండాలండి గుడ్డు ముక్కలు అనేది. ఇవంతా సైడ్కి జరుపుకోండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. నేను ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన లేకుండా ఈ కారం ముద్దని కూడా ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా గుడ్డు కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.